నమస్తే అండి, నేను డాక్టర్ సజ్జా పద్మ, రాజమండ్రి ప్రగతి ఐవీఎఫ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు ఏంటంటే ఫర్టిలిటీ ప్లాన్లో చేయించే అతి ముఖ్యమైన హార్మోన్ ఏఎంహెచ్, యాంటీ ముల్లెరిన్ హార్మోన్ గురించి మాట్లాడతాము. ఈ యాంటీ ముల్లెరిన్ హార్మోన్ అనేది అండాశయంలో తొలి దశలో ఉన్న ఫాలికల్స్ నుంచి సెక్రెట్ అవుతూ ఉంటుందండి. సో ఇండైరెక్ట్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ని మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కువ నెంబర్ ఉంటే కనుక మనకి అది ఎక్కువ ఫాలికల్స్ రిజర్వ్లో ఉన్నట్టుగా మనం ఒక అంచనాకు వస్తూ ఉంటాము, ఒక సూచన అన్నమాట మనకి అది. సో జనరల్గా ఏజ్ పెరిగే కొద్ది ఏఎంహెచ్ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుందండి. యంగ్ ఏజ్లో ఎక్కువ ఉంటుంది. జనరల్గా మోర్ దెన్ 2 ఉంటే కనుక మనం చాలా కంఫర్టబుల్ లెవెల్లో ఉంటాము. లెస్ దెన్ 1 ఉంటే ఓకే తగ్గుతుంది, ఫర్టిలిటీ విండో పీరియడ్ ఫర్ దట్ పర్టికులర్ ఉమెన్ తగ్గుతుంది అనేది మనకు ఒక అవగాహన వస్తూ ఉంటుందండి. సో ఈ మధ్యన ఏంటంటే యంగ్ ఉమెన్లో కూడా ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువగా ఉండడం చూస్తున్నాం అన్నమాట. సో దానివల్ల దీని ఎస్టిమేషన్ అనేది ఏఎంహెచ్ హార్మోన్ ఎస్టిమేషన్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తక్కువ ఉంటే కనుక లెస్ దెన్ 1, లెస్ దెన్ 0.5 ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఫర్టిలిటీ విండో పీరియడ్ తగ్గి మేబీ 1 or 2 yearsలో కంప్లీట్గా ఈ అండాలు అనేవి పూర్తిగా అంతరించి తద్వారా వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఒక ఇండికేషన్, వాళ్ళకి ఒక సూచన ఇస్తూ ఉంటాం అన్నమాట. అలాగే కెరీర్ గురించి ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళు, మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళు కూడా ఒకసారి ఏఎంహెచ్ లెవెల్ ఆఫ్టర్ 30 ఎస్టిమేట్ చేయించుకుని దాన్ని బట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఐవీఎఫ్ చేసే ముందు, స్టిమ్యులేషన్ ముందు మనం ఏంటంటే ఎన్ని ఎగ్స్ రావచ్చు అనేది కూడా ఈ హార్మోన్ లెవెల్ని బట్టి ఒక అంచనాకు వస్తూ ఉంటాము. అలాగే మందులు డోసేజ్ ఎలా వాడాలి అనేది దాన్ని కూడా ఈ హార్మోన్ లెవెల్ని బట్టి మనం అంచనా వేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ అంత ద్వారా ఏంటంటే ఏఎంహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఫర్టిలిటీ ప్యానెల్లో. అది తప్పనిసరిగా ఏంటంటే అసెస్మెంట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.